అందరికీ నమస్తే. నేను మీ లక్కీ. లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లోకి మీ అందరికి స్వాగతం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఈ వర్డ్ మనందరం కూడా ప్రతి రిలేషన్ లోని చూస్తూనే ఉంటాం. ఒక్క పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ ని బ్లేమ్ చేసుకుంటా ఉంటారు. నీ దగ్గర నుంచి నేను కనీసం చాలా ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు అసలు ఏమీ ఫుల్ఫిల్ చేయట్లేదు అని, లేదంటే ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్ప నీ దగ్గర నుంచి, కనీసం ఈ ఎక్స్పెక్టేషన్ కూడా ఫుల్ఫిల్ చేయలేవా అని మనం ప్రతి ఒక్కరు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవ్వచ్చు, లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో అవ్వచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అనేవి మనం వింటూనే ఉంటాం అనమాట. లేదంటే ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్స్ చెప్పినప్పుడు థర్డ్ పర్సన్ కి, సో తన దగ్గర నుంచి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని గాను సో అలా చెప్తా ఉంటారు బేసిక్ గా. సో మనం రియల్ గా మాట్లాడుకోవాలనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ లేని రిలేషన్షిప్ అంటూ ఏది కూడా ఉండదండి. ప్రతి ఎక్స్పెక్టేషన్ లో కూడా అవతల పార్ట్నర్ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. అది మన రాంగ్ థింగ్ అని కాదు. బట్ కాకపోతే అవి ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం అనమాట. ఏంటి అంటే ప్రతి ఒక్కరం కూడా మనం ఎదిగే క్రమంలో, పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమం వరకు కూడా ఏంటి అంటే మనం ఏదైతే చుట్టూ జీవితాన్ని చూస్తూ ఉంటామో అవి మనకి తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఓకే మన లైఫ్ లో ఇవి ఉంటే సరిపోతుంది, ఈ థింగ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫైనాన్షియల్లీ పూర్ ఉన్నారనుకోండి, వాళ్ళ మైండ్ లో ఎలా ఉంటుందంటే ఆలోచన, ఓకే ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, తినడానికి ఫుడ్ ఉండాలి, వేసుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, ఇవి ఉంటే చాలు. అండ్ ఇలా ఆలోచించే పర్సన్ అవతల పర్సన్ గురించి ఏం ఆలోచిస్తారు అంటే, ఓకే నాకు వచ్చే పార్ట్నర్ కి కానీ నా బాయ్ ఫ్రెండ్ కి కానీ నేను ఈ థింగ్స్ ని ప్రొవైడ్ చేయగలుగుతున్నానా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి, వాళ్ళకి ఈ మూడు విషయాల గురించి, ఫుడ్, షెల్టర్, వీటి గురించి ఏమీ ఇబ్బంది లేదు. సో వాళ్ళు ఇంకేదో లైఫ్ లో ఎదగాలి అనుకుంటున్నారు. అంటే ఏంటి, ఇంకేదో పెద్ద కోర్స్ చేసు, ఇంకేదైనా ఎక్కువ మంచి జాబ్కి వెళ్ళడము, లేదంటే అబ్రాడ్ వెళ్ళేదో చదువుకుందాము అనుకుని ఆలోచించడం, ఇలాంటిది ఏదన్నా. సో ఆ పర్సన్ ఎప్పుడు కూడా ఏంటంటే అంతకంటే కిందకి ఆలోచించడు అనమాట. సో ఇంకొంచెం మీరు పైకి వెళ్ళి రిచ్ ఫ్యామిలీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎమోషనల్ వాల్యూస్ కి, ఎమోషనల్ థింగ్స్ కి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు. వాటి గురించి చాలా స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైనా చూడండి, వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఎంపతి గురించి కానీ, లేదంటే పర్సనల్ వాల్యూస్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి, ఇట్లాంటి గురించి ఎక్కువ లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక ఇద్దరు పార్ట్నర్స్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, షేర్డ్ ఎక్స్పెక్టేషన్స్, షేర్డ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, మేబీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళు ఒకరికొకరికి ఇంటెన్షనల్లీ చేయకపోయినా సరే వాళ్ళు ప్రొవైడ్ చేసే థింగ్స్ ఏంటంటే అవతల పర్సన్ కి సాటిస్ఫాక్షన్ కల్పిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీ థాట్ ప్రాసెస్ వేరు, మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్స్ వేరు అని అయినప్పుడు ఏంటంటే, సో అవతల పర్సన్ ఇవ్వడానికి ప్రయత్నించేది ఒకటి, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి, అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా రిలేషన్షిప్స్ లో ఏంటి అంటే ఈ విషయాన్ని, ఈ రూట్ కాజ్ ని కనుక్కోకుండా, సో మిగతా ప్రపంచం అంతా బాగానే ఉంది, అందరూ వాళ్ళ వాళ్ళ భార్యలను కానీ గర్ల్ ఫ్రెండ్స్ ని కానీ అర్థం చేసుకుంటున్నారు, లేదంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ హస్బెండ్స్ ని బాయ్ ఫ్రెండ్స్ ని అర్థం చేసుకుంటున్నారు, కానీ నా పర్టికులర్ పార్ట్నర్, నా భార్య కానీ నా గర్ల్ ఫ్రెండ్ కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఆ రిలేషన్ అంతా స్పాయిల్ అయిపోతుందండి. అదేంటంటే ఎవరి గొయ్యి వాళ్ళు తవ్వుకోవడం అనమాట, అలా ఆలోచించడం. సో మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటి, సో అతను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సో మీకు ఇష్టమైన థింగ్స్ ఏంటి అనేది మీ పార్ట్నర్ ఒకవేళ గ్రహించి అవి ఫుల్ఫిల్ చేయగలిగితే మంచిది. ఓకే ఆ పర్సన్ చేయలేకపోతున్నారు సో అని అన్నప్పుడు అట్లీస్ట్ మీరన్నా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారా లేదా, మీకు ఏం కావాలి అనేది ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ రెడీ చేసుకుని, నాకు ఎలా ఉంటే ఇష్టం, నాకు ఎలా ఉండాలని ఉంది అని చెప్పడం ఒకటి, అవతల పర్సన్ కి కన్వే చేయడం ఒకటి. ఓకే సో అలా చెప్తున్నారా లేదా, లేదు అలా మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే చెప్తున్నారు నాకు ఈ విషయంలో ఎలా ఉండాలి, నాకు ఈ విషయంలో ఎలా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు అవతలి పార్ట్నరు వాళ్ళని తక్కువగా చూడకుండా వాళ్ళని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే అన్ఈవెన్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక 1 lakh రూపీస్ సంపాదిస్తున్న పర్సన్ ఉన్నాడు అనుకుంటే ఆటోమేటిక్ గా నేను చాలా మంచి రిచ్ లైఫ్ కావాలనుకుంటున్నాను, నువ్వు 4 లక్షలు సంపాదించట్లేదు, మీ ఫ్రెండ్స్ అందరూ సంపాదిస్తున్నారు కదా అన్నా సరే చాలా చిరాగ్గా ఉంటుంది.
లేదు ఒక బ్యూటిఫుల్గా యావరేజ్గా ఉన్న ఒక అమ్మాయి ఉంది అనుకోండి, నీ ఫ్రెండ్స్ అందరూ చాలా అందంగా ఉన్నారు కదా, నువ్వు ఎందుకు అందంగా రెడీ అవ్వట్లేదు అన్న హస్బెండ్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. లేదు ఆ అమ్మాయి ఏదో జాబ్ చేస్తుంది, చిన్న జాబ్ ఏదో చేయాలి, కొత్తగా ట్రై చేయాలి, స్టార్ట్అప్ అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ థాట్స్ని తక్కువగా చూసి ఇవన్నీ అవసరమా నీకు ఏంటి అంటే వాళ్ళ ఇష్టాన్ని గౌరవించకుండా, లేదంటే చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తక్కువగా చూస్తే బాధగా ఉంటుంది. సో అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోమాకండి. పెట్టుకోవడం తప్పని అనట్లేదు. సో అంటే 100లో ఒక 10 మందికి ఆ, వాళ్ళ ఇష్టాల్ని చెప్పకుండానే తెలుసుకునే పార్ట్నర్ అనే వాళ్ళు దొరుకుతూ ఉంటారనమాట. సో మిగతా వాళ్ళు మీరు చెప్పారు అనుకోండి, మీకు ఏం కావాలి అనేది చెప్తే మీ పార్ట్నరు అలా చేయడానికి మేబీ ఒక 50-70% జరిగే ఆస్కారం ఉంది. సో మిగతా 20-30% మీరు చెప్పినప్పటికీ కూడా అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే, సో అటువంటి విషయాల్లో వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే మానేయండి. సో వాళ్ళు మీరు ఏదైతే మ్యారేజ్లోకి దిగే ముందు కొన్ని విషయాలు చూసే ఉంటారు కదా, ఆ పర్సన్ ఓకే, అబ్బాయిలు అయితే ఓకే ఈ అమ్మాయి ఇతను చదువుకున్నాడా లేదా, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటి అన్న విషయాలు మీరు చూస్ చేసుకుని ఉంటారు. అమ్మాయి అయితే అందంగా ఉందా లేదా, మంచి ఫ్యామిలీ నుంచి ఉందా, అమ్మాయి బాగా చదువుకుందా లేదా. సో ఏవైతే మీరు చూస్ చేసుకుని ఉంటారో ఆ క్వాలిటీస్ అయితే వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఇలా మనతో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తే మంచిది. వాళ్ళు చేయకుండా ఉన్నప్పుడు ఏంటంటే మీరు అట్లీస్ట్ కన్వే చేయడం అనేది రావాలి, నాకు ఇలా ఉండాలనుకుంటున్నాను. సో అవతల వాళ్ళు చేస్తారా చేయరా అనేది కూడా మీరు వాళ్ళకి వాళ్ళని రెస్పెక్ట్ చేసి వాళ్ళకి వదిలేయాల్సిన విషయం అనమాట. మీరు చెప్పినంత మాత్రాన అవతల పర్సన్ కంపల్సరీగా మీ మాట వినాలి, మీ ఎక్స్పెక్టేషన్ అస్తమానం ఫుల్ఫిల్ చేయాలి అనేది లేదు. మీరంతా వాళ్ళతోటి రెస్పెక్ట్ఫుల్గా వ్యవహరిస్తారు మీ పార్ట్నర్ తోటి, వాళ్ళు ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుని మీ గురించి ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఈరోజు టాపిక్ ఎక్స్పెక్టేషన్స్ మీద. సో మీకు తెలిసిన ఏమైనా స్టోరీస్ ఉంటే చెప్పండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు ఒక ఫ్రెండ్ తెలుసండి. ఏంటంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా వాడు చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ కూడా ఏంటి అంటే కంపల్సరీగా బంగారం కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఏదో ఒక గోల్డ్ ఆర్నమెంట్ అనేది కొంటూ ఉండేవాడు. సో ఆ అమ్మాయి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేది కదనమాట. చూస్తుంటే ఎప్పుడు చూసినా ఏదో లైఫ్ లో కోల్పోతున్నట్టు ఉండేది. సో ఏంటి అని ఒకసారి నార్మల్గా మాటల ప్రాసెస్ లో దాన్ని కౌన్సిల్ చేసినప్పుడు ఏంటి అంటే, అన్నయ్య ఈయన ఎప్పుడు కూడా అసలు నన్ను బయటకు తీసుకెళ్ళరు, నేనేమి ఎక్కువ కోరుకోవట్లేదు, వీక్లీ వన్స్ బయటకు వెళ్ళి ఒక పానీపూరి తినొద్దాం అనుకుంటాం. పానీపూరి ఏముంటుంది, ఒక 40-50 రూపాయలు ఉంటుంది. ఆయన కూడా బయట ఫుడ్స్ తినకూడదు, హెల్త్ పాడైపోద్ది అంటూ ఉంటారు, ఇందులో తప్పే ఉంది అనేది ఆ అమ్మాయి నాకు సరదాగా చెప్పింది అనమాట. సో ఈ చిన్న విషయానికి ఆ అమ్మాయి చాలా స్ట్రెస్ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. సో ఇదే విషయం గురించి వాడితో మాట్లాడా, ఏరా నువ్వు లక్షల కోట్లు పెట్టి తనకి ఆర్నమెంట్స్ అవి కొంటా ఉన్నావు, సో జస్ట్ అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లి స్ట్రీట్ ఫుడ్ తింటే తినే ప్రాబ్లం ఏంటి నీకు అనేసి అంటే, లేదురా హెల్త్ పాడైపోతుంది, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, పిల్లలకు కూడా అది అలర్ట్ అవుతుంది వాడు చెప్పడం మొదలు పెట్టాడు. అండ్ మళ్ళీ అడిగా, లేదు తన ఇష్టాన్ని నువ్వు గౌరవించాలి కదా అని నేను చెప్పాను. చెప్పినప్పుడు లేదురా నేను తన్నేమి వెళ్ళొద్దని అనట్లేదు కదా, సో పిల్లలకి అలవాటు చేయొద్దు అంటున్నాను అని చెప్పి వాడు అన్నాడు. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే ఒక క్లియర్ కమ్యూనికేషన్ గ్యాప్ అనమాట. ఇక్కడ వైఫ్ అనేది హస్బెండ్ ఇస్తున్న దాన్ని వాల్యూ చేస్తున్నారు కానీ ఐడెంటిఫై చేయట్లేదు అక్కడ. ఏంటంటే ఓకే తను నా గురించి చేస్తున్నాడు కదా అని, తిని పాయింట్ అంతసేపు నా ఇష్టాన్ని గౌరవించట్లేదు అని ఈమె ఆలోచిస్తున్నారు, తను నా కష్టాన్ని గుర్తించట్లేదు అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు, నా ఇంటెన్షన్ ని గుర్తించట్లేదు తను ఆలోచిస్తున్నాడు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. మొత్తం మీద ఇద్దరు తర్వాత మాట్లాడుకున్నారు హ్యాపీగా, ఒకళ్ళ ఇష్టాన్ని ఒకరు గౌరవించుకుని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. సో మీరు కూడా మీ లైఫ్లో మీ పార్ట్నర్ దగ్గర నుంచి బ్లైండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, హ్యాపీగా లైఫ్ని గడపడానికి ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకేదైనా టాపిక్ గురించి నేను మాట్లాడాలని అనిపిస్తే ఆ టాపిక్ ఏంటని చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కంపల్సరీగా కామెంట్స్లో మీరు టైప్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్కీ శ్రీ. బాయ్.